సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ కొల్లూరి భరత్తో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొల్లూరి భరత్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు కొండా సురేఖ. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీల మధు ముద్దురాజు గెలుపునకు అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి. గుర్తించి ఇంత చిన్న వయసులో ఆయన పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశము కాంగ్రెస్ పార్టీ కల్పించినప్పుడు ఈ మెదక్ నుంచి ఇందిరాగాంధీని ఎట్లయితే గెలిపించి పంపించామో నీలం మధును కూడా గెలిపించి పంపించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మన పెద్ద మనిషి సత్యన్న చెప్పినట్టున్నాడు, మంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని 100% చెప్తా ఉన్నాను. నీలం మధుకు ఆ ఛాన్స్ ఉంది ఒక బీసీ బిడ్డగా. ఎందుకంటే మన రాహుల్ గాంధీ గారు బీసీలను ప్రోత్సహించడానికి బీసీల సంఖ్యను లెక్క పెట్టమని చెప్పారు. ఆ బీసీల సంఖ్య ప్రకారమే బీసీలకు ఏదైనా కూడా మరి చేసే అవకాశం ఉందని చెప్పి వారు కులగణన చేయమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తేనే మనకు బీసీల మీద రాహుల్ గాంధీ గారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి తల్లి తండ్రి లేని వ్యక్తి ప్రజలే తన తల్లి తండ్రి అనుకొని ఈరోజు మన ముందుకు వచ్చాడు. కాటా శ్రీనివాస్ రెడ్డి కూడా మరి ఎంతో సహకరిస్తూ మరి ఇద్దరు కూడా అన్న తమ్ముళ్ళలాగా కలిసిమెలిసి మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. రేపు ఎంపీగా మధు గెలిస్తే మళ్ళీ ఎలక్షన్లలో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా 100% ఆయన మీ ముందుకు వస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉండాలంటే ఈ యొక్క ఎన్నికల్లో మధును గెలిపించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. ముఖ్యంగా సీన్ మీద ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా సీన్ మీద ఉందని